నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏపీ ఎలక్షన్స్ ఎట్టకేలకు పూర్తయిపోయాయి. కానీ ఇప్పుడు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అందరూ ఫారెన్ ఎళ్లారు. మళ్ళీ రిటర్న్ వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి అంటే భేటీ అయ్యారు. ఏదో ముఖ్యమైన విషయమే మాట్లాడారు అని తెలుస్తుంది. కానీ బయటికి మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు ఏమో సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి గురించి అంటే మాట్లాడుకున్నారు అని వినిపిస్తుంది. ఎంత నిజమయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా వాళ్ళు నిజానికి ఇంకా ఇద్దరు మీట్ కాలేదు. రేపు అవుతున్నారు. రేపు కానీ ఎల్లుండను 31 రేపు అవుతున్నారు. సో అయితే ఈ లోపలే జన సైనికులు ఆల్రెడీ వాళ్ళు 2 రకాల బోర్డులు తయారు చేసి పెట్టారు. ఒకటేమో ఏపీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే ఒక బోర్డు ఉంది. ఇంకొక బోర్డు ఏమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఉంది. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గెలిస్తే 9th చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే వాళ్ళిద్దరే చేస్తారు ఫస్ట్ అనేది అమరావతిలో చేయబోతున్నారు. దాని విధి విధానాలు చర్చించడానికి రేపు వాళ్ళిద్దరు మీట్ అవుతున్నారు అనేది. ఈవెన్ ఏబిఎన్ లాంటి ఛానల్లో కూడా లైవ్లు పెట్టారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ బాబు భేటీ అవుతున్నారు. వాళ్ళిద్దరూ గెలిచిన తర్వాత ఏమేమి చేయాలి, సో క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి, తర్వాత సంతకాలు ఫస్ట్ ఫైలు, సెకండ్ ఫైలు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు కొన్ని విషయాల మీద. సో అవి ఎలా ఇది చేయాలి, వాటిని రెడీ చేయడానికి ఏం చేయాలి, అట్లాగే సీఎం పేషీలోకి ఎవరెవరిని తీసుకోవాలి, ఇవన్నీ చర్చించడానికి రేపు కలుస్తున్నారు అనేది చెబుతున్నారు. అంటే మనకి ఏంటంటే ఇక్కడ అదేదో అంటారు కదా, తొందరపడి ముందే కూయిస్తుంది ఒక కోయిల అని. అలాగే ఇటు వైసీపీ వాళ్ళేమో మెనూలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళేమో వైజాగ్ నుంచి ఒక మెనూ కూడా రిలీజ్ చేశారు. అంటే బ్రేక్ఫాస్ట్లో ఏముంటుంది, లంచ్కి ఏముంటుంది, ఇవన్నీ డీటెయిల్ మెనూ వచ్చింది. వీళ్ళేమో ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరు, సీఎం ఎవరు, పేషీలో ఎవరు ఉండాలి, ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేసింది. కనీసం రిజల్ట్కి 4వ తేదీ రిజల్ట్ వస్తే 9వ తేదీ అంటున్నారు. 5 రోజులు టైం ఉంటుంది. ఈ విషయాలన్నీ గెలిచిన తర్వాత డిస్కస్ చేయొచ్చు. సో కానీ వీళ్ళు ముందు నుంచే ఇది చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక క్షణం కూడా బోరింగ్గా ఉండదు. ప్రతి క్షణం కూడా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో అందుకని ఇప్పుడు మనకి ఎవరిని కదిలించినా, ఎవరితో ఫోన్ మాట్లాడినా, చాట్ చేసినా ఒకటే ప్రశ్న ఏంటంటే ఎవరు గెలుస్తారు సార్? వాకింగ్ పోయినా అక్కడ కనబడిన వాళ్ళంతా అడగడమే ఎవరు గెలుస్తారు అంటే. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం జర్నలిస్టులు కదా, మనకు తెలిసి ఉంటుంది ఏమో అనుకుంటారు. సో ఇది అంటే ఇంత క్యూరియాసిటీ లేవడానికి కారణం ఏంటి అంటే ఒక నువ్వా నేనా అన్న ఒక టైట్ దీంతో ఉండడమే. సో రెండోది ఒక గ్యాప్ బాగా రావడం కూడా దీనికి కారణం. మనకేంటంటే సపరేట్గా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీకి ఇంత ఇది ఉండదు. 2 కలవడం వల్ల ఎట్లాగో అవి 7 ఫేజుల్లో జరిగాయి కాబట్టి బాగా గ్యాప్ వచ్చేసింది. సో అది కూడా ఒక కారణము. రెండోది ఏ రాష్ట్రానికి కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత ఉత్కంఠ, టెన్షను ఇంకే రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 మీడియాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అందుకని మీడియా కూడా రోజు దీన్ని లేపుతూ ఉన్నారు. సో ఈసారి ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలుగుదేశం క్యాంపులోనే కొంత డల్గా ఉంది. దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే లాస్ట్ 2019లో కూడా ఎక్కువ హడావిడి చేసాము, ఫైనల్ ఓడిపోయినాము కాబట్టి ఈసారి సైలెంట్గా ఉందాము. సో సైలెంట్గా ఉంటే గెలుపు వస్తే అది ఇంకా బాగుంటుంది, ముందే ఎందుకు అని అనుకుంటున్నట్టు చెప్పారు. నిన్న చంద్రబాబు ఆయన ఏ దేశం పోయినాడో ఎవరికి తెలియదు, కానీ మొత్తానికి 12 రోజుల తర్వాత నిన్న దిగారు. సో దిగిన తర్వాత ఆయన్ని కొంతమంది నాయకులు కలిశారు. రఘురామకృష్ణరాజు, కొల్లి రవీంద్ర ఇట్లాంటి నాయకులు ఆయన్ని కలిశారు. కలిసినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నారు. ఆయనైతే మీడియాతో మాట్లాడలేదు, వాళ్ళు వచ్చి బయట చెప్పారు. అదేంటంటే మనమే గెలుస్తున్నాం, మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, 35 కూడా రావు వైసీపీకి అనేది చంద్రబాబు అంచనాగా చెప్తున్నారు. జగన్ ఏమో వెళ్ళేటప్పుడు 151 దాటేస్తాము, బ్రేక్ చేయబోతున్నాం, మొత్తం దేశం మన వైపు చూస్తుంది అని జగన్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళాడు. నిన్న కూడా సజ్జలు కూడా మాట్లాడుతూ గవర్నమెంట్ మనమే ఫామ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా
ఏ పార్టీ కూడా వాళ్ళు ఓడిపోదామని 100% తెలిసినా కూడా మనమే ఫామ్ చేస్తున్నాం అని చెప్తారు. ఈవెన్ కౌంటింగ్ అప్పుడు కూడా ఇప్పుడుగా చూడండి ఇంకా నెక్స్ట్ రౌండ్లు వస్తున్నాయి, లేకపోతే ఆ జిల్లాలు చూడండి, ఈ జిల్లాలు చూడండి చెప్తూనే ఉంటారు వాళ్ళు. చివరి వరకు దింపుడు కల్లా ఆశలాగా వాళ్ళు అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇది మామూలుగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా అంటే ప్రజలు నమ్ముతారా లేదన్నా కూడా మనం చెప్పాల్సింది చెప్పుదాము అనేది అందరికీ ఉంటుంది. అయితే ఓవరాల్గా ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ రోల్ ఏముండొచ్చు, లోకేష్ రోల్ ఏముండొచ్చు, ఇవి కూడా ఇప్పుడు స్పెక్యులేషన్ ఉంది. అటుపక్క ఎక్కువ లేదు ఆ విషయంలో. ఎందుకంటే జగన్ ఎవరిని అనుకుంటే వాళ్ళే ఉంటారు అక్కడ. ఎందుకంటే జగన్కి అబ్సల్యూట్ పవర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ కూటమి కాబట్టి చంద్రబాబుకి అబ్సల్యూట్ పవర్ లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. తర్వాత ఇటు బీజేపీ నుంచి కొంతమందికి అకామిడేట్ చేయాలి. అయితే చంద్రబాబుకు ఉండే ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఆల్రెడీ బీజేపీలో జనసేనలో తన మనుషులే ఎక్కువ ఉన్నారు, మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఇస్తే తన మనుషులకి ఇచ్చినట్టే అవుతుంది, తన కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు. ఇది ముందే చంద్రబాబు ప్లాన్ చేసుకొని అలాగా ఇచ్చాడు. దాదాపు 21 మందిలో 12 మంది పైన తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ చంద్రబాబు మాట పెద్దగా పవన్ కళ్యాణ్ కూడా కాదనే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ రకంగా ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి మళ్ళీ సమీకరణాలు. ఒకటి ఏంటంటే 144 చోట్ల చంద్రబాబు పోటీ చేశాడు. ఇందులో 88 దాటిందంటే, అంటే మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే చంద్రబాబు కంప్లీట్గా కూటమి మీద కంట్రోల్ ఉంటుంది. అంటే మీరున్నా లేకపోయినా నాకేం డోకా లేదన్న ధీమా ఉంటుంది. అప్పుడు వీళ్ళు డిక్టేట్ చేయగలుగుతారు టర్మ్స్ని. అంటే ఒకవేళ ఈవెన్ డిప్యూటీ సీఎంగా ఇస్తారనేది కూడా గ్యారంటీ ఏమీ లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఈయనకి కానీ మెజార్టీ వస్తే అది మేము తర్వాత మా పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి నాకు ప్రకటిస్తామని కూడా చెప్పచ్చు. ఓన్లీ చంద్రబాబు మాత్రమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత క్యాబినెట్ని మేము ప్రకటిస్తామనొచ్చు. ఎలక్షన్లు అవగానే అదే రోజు కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, పాలిట్ బ్యూరో సమావేశం జరగచ్చు. సో జరిగి దాంట్లో డిప్యూటీ ఎవరికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్కి ఇస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఎందుకంటే లోకేష్ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో సీఎం పవన్ కళ్యాణ్ అనేది రూల్డ్ అవుట్, చంద్రబాబు సీఎంగా ఉంటాడని చెప్పేశారు. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని అంగీకరించారు. రెండోది 21 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఆయనే గతంలో చెప్పాడు మనకు కనీసం ఒక 30 ఉంటే మనం అడగచ్చని కుమారస్వామి మోడల్లో. సో అది కూడా లేదు. ఇక రెండవ ఆప్షన్ ఏంటంటే చంద్రబాబుకి 88 ఓన్గా రాకుండా 70, 60, 70 మధ్యలో ఆగిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన బీజేపీ సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కోయిలేషన్. సో అట్లాంటప్పుడు వాళ్ళు డిమాండ్ పెట్టే అవకాశం ఉంది. బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా డిమాండ్ పెట్టచ్చు. మరీ తక్కువ వస్తే అప్పుడు ఏం పెట్టచ్చు అంటే ఒక టర్మ్ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలి అనే ఇది కూడా పెట్టచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టడానికి కూడా బీజేపీకి సెంట్రల్లో వాళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ రావాలా. చంద్రబాబు సపోర్ట్తో బీజేపీ గవర్నమెంట్ రేపు అక్కడ ఫామ్ చేయాలంటే మళ్ళీ ఈ డిమాండ్లు పెట్టలేరు ఇక్కడ. సో ఇవన్నీ సమీకరణాలు ఉన్నాయన్నమాట. అనేక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని బట్టి వ్యవహారాలు ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రైమరీగా కొన్ని విషయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు డిస్కస్ చేసే అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ ఒకవేళ ఇండిపెండెంట్గా చంద్రబాబు ఫామ్ చేసినా లేదు డిపెండ్ అయినా ఓవరాల్గా ఎలా ఉండాలి, మన గవర్నమెంట్ ఎలా ఉండాలి, సో దేని మీద ప్రయారిటీ ఇవ్వాలి, అట్లాగే మా జనసేన నుంచి ఎవరెవరిని తీసుకోవచ్చు, ఎంతమందికి ఇస్తారు అసలు మినిస్టర్లుగా, సో ఇస్తే ఎవరెవరు, తర్వాత ఇవి మాట్లాడుకునే అవకాశం ఉంది. అట్లాగే కొంతమంది తనకి ఇంపార్టెంట్గా అనుకున్న ఆఫీసర్లను కూడా పవన్ కళ్యాణ్ సజెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే పేషీలో ఎవరు ఉండాలి ఇలాంటివి. సో ఆ సజెషన్ తీసుకొని చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదేమైనా టెంటేటివ్గా వీళ్ళు మనం ఒకవేళ మన గవర్నమెంట్ వస్తే ఎలా ఉండాలి అన్న విషయాలు. రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ కౌంటింగ్ అప్పుడు ఎలా మన స్ట్రాటజీస్ ఎలా ఉండాలి ఏంటనేది పవన్ కళ్యాణ్ సూచనలు కూడా చంద్రబాబు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే కౌంటింగ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కౌంటింగ్ సంబంధించి కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.